డైరీ చూడగానే అది చదువుదామని చేతిలోకి తీసుకున్నాడు. కానీ ఎందుకో వద్దులే, చదవడం మేనర్స్ కాదు అని అక్కడే పెట్టేసి లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారింది. 7ంటికే లేచి దివ్యాంశ్ బయటకు వెళ్ళాడు. కానీ అతడు వెళ్ళడం ఎవరూ చూడలేదు. అంజు 8:30 అవుతుంది. వెళ్ళి ఒకసారి వాళ్ళ తలుపు కొట్టు. వెంటనే పలికితే రెడీ అయి బయటికి రమ్మను. వెళ్ళు. అప్పుడే లేపనా అత్తమ్మ? కాసేపు పడుకోనివ్వండి. అసలే పాపం రాత్రంతా పడుకున్నారో లేదో. అందుకేనే తలుపు కొట్టగానే పలికితే లెగిసి బయటికి రమ్మను, లేదంటే వచ్చేసే. సరే అత్తమ్మ అని నవ్వుకుంటూ అంజలి లేచి రూమ్కి వెళ్లేలోపే బయట నుంచి దివ్యాంశ్ రావడం గమనించి, అత్తమ్మ అటు చూడండి. ఏంటే బయట నుంచి వస్తున్నాడు? అదే కదా. ఏంటి తమ్ముడు బయట నుంచి వస్తున్నావు? రాత్రి బాగా నిద్ర పట్టిందా? అక్క, అయినా ఈ ప్లేస్ నాకు కొత్త, నిద్ర పట్టకపోవడానికి. వెళ్ళి దివ్య నాన్న దగ్గర కూర్చున్నాడు. అమ్మ అంజలి చాలా ఆశ్చర్యంగా నిలబడి దివ్యాంశ్నే చూస్తున్నారు. మరి దివి కూడా లేచిందా బిట్టు? మాయ లేదు, అంటే రాత్రి కొంచెం లేట్ అయింది కదా. ఆ మాట విన్నాక ముగ్గురు అమ్మయ్య అన్నట్టుగా అలా ఊపిరి పీల్చుకున్నారు. ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. దివ్యాంశ్ వాళ్ళ వైపు చూసి తనలో తాను, వీళ్ళకి ఏమర్థమైందో నాకు అర్థమైంది. పోనీలే, మా మధ్య గొడవలు వీళ్ళకింద తెలిసేలా చేయటం. వదిన బట్టలారేయటానికి పైకి వెళ్దామంటే నేను వదిన కలిసి టెరెస్ మీదకి వెళ్ళాం. అప్పటికే పైన బావ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత కాసేపటికి మా ఇంట్లోకి శ్రీజ వస్తుండడం చూశాను. శ్రీజ పైకి వచ్చేలోపే మనం కిందకి వెళ్దాం పదా అని వదినతో అన్నాను. సరే అని మేము దిగుతూ ఉండగానే శ్రీజ సగం స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసింది. సరే ఎలాగో పైకి వచ్చింది కదా అని నేను శ్రీజతో నువ్వు వెళ్ళు నేను వస్తా అని తనని పైకి పంపించేశా. అప్పటికే అక్కడున్న దివ్యాంశ్ను చూసి శ్రీజ, వామ్మో ఈ దివ్య ఏంటి ఇంత పని చేసింది, పోయిపోయి నన్ను దివ్యాంశ్ ముందుకిచ్చిందే. శ్రీజను చూడగానే దివ్యాంశ్ గుర్తుపట్టి తాను మాట్లాడుతున్న కాల్ కట్ చేసి, హే శ్రీదాక్షరి కదా నువ్వు? ఇంకా నేను గుర్తున్నానా? థ్యాంక్ యూ. బై ద వే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంష్. ఎందుకు గుర్తుండవు? ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ ద విషెస్. అన్నట్టు దివ్యకి బెస్ట్ ఫ్రెండ్వి కదా నువ్వు, పెళ్ళికి ఎందుకు రాలేదు? పోనీ పెళ్ళి మిస్ అయ్యావు, నిన్న రిసెప్షన్కి కూడా అటెండ్ అవ్వలేదు. స్ట్రేంజ్. అది కుదరలేదు రావటానికి. నిన్న ఈవినింగ్ రిసెప్షన్ టైం కల్లా అటెండ్ అవుతాను అనుకున్నా కానీ టైంకి రీచ్ అవ్వలేకపోయాను. అందుకే పొద్దున్నే లేవగానే ఇటు వచ్చేసాను. బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్కి టైం కుదరలేదా? అవును, మీరెప్పుడు ఇల్లు షిఫ్ట్ అయ్యారు? ఒకప్పుడు పక్కనే ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఇక్కడ రెంటెడ్ కదా. రీసెంట్గానే అన్నయ్య పెళ్ళయ్యాక ఓన్ హౌస్ తీసుకున్నారు, అక్కడికి షిఫ్ట్ అయిపోయాం. బహుశా శ్రీజకి దివ్యాంశ్ హైపర్ కోపం గురించి బాగా తెలియడం వల్ల అనుకుంటా తన ముఖమంతా చెమటలు బాగా పట్టేశాయి. ఇంతలో దివ్య వచ్చి శ్రీజని చూసి, ఏంటి అంష్ ఏమన్నావు శ్రీజాని అంతలా చెమటలు పట్టేసేదానికి? నేనేమన్నా? శ్రీజాక్షరి ఏమన్నా అన్నానా అసలు నిన్ను? లేదు లేదు దివి, నన్నేమనలేదు. ఏదో అనే ఉంటాడు. అయినా ఏంటే ఇంకా నువ్వు చిన్నప్పుడు భయపడినట్టు భయపడుతున్నావు? కూల్. అండ్ తమరిని కింద మామయ్య పిలుస్తున్నారు, వెళ్ళండి. దివ్యాంశ్ కిందకి వెళ్ళడానికి మెట్ల వైపు వెళ్ళగానే, ఎలా ఉన్నావు దివి? ఏదో ఉన్నానే, నువ్వు? బాగున్నా. సారీ దివి. ఎందుకు శ్రీజ? పెళ్ళికి రాలేకపోయినందుక? పర్లేదులే, నీకు పెళ్ళైంది, నీ ప్రాబ్లమ్స్ నీకు ఉండుంటాయి. కాదు, మా అన్నయ్య నీ జీవితంలోకి రావటానికి ముఖ్య కారణం నేనే కదా. ఓ దాని గురించా? ఇప్పుడు ఈ సారీలు చెప్తే ఏం మారుతుంది శ్రీజ? ఎన్ని అనుకోని ఏం లాభం చెప్పు? ఏది ఎలా జరగాలో అంతా డెస్టినీ డిసైడ్ చేస్తుంది. అవును దేవి, అది మాత్రం నిజమే. లేకపోతే ఇక నీ బావ నీ లైఫ్లోనే లేడు అనుకొని కష్టమో నిష్ఠూరమో అన్నట్టుగా మా అన్నయ్యతో ముందడుగు వేసావు. కానీ చివరికి ఏమైంది? నువ్వు మీ బావే ఒకటయ్యారు. నువ్వు హ్యాపీయే కదా? నన్ను అంత లైట్గా అంటావేంటే? అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, ముందే చెప్తున్నా, కోపం తెచ్చుకోకు. అసలు నేను సాయంత్రమే రిసెప్షన్కి వచ్చేదాన్ని. సడన్గా మా ప్రతీక్ అన్న వాళ్ళ ఆవిడతో ఊడిపడ్డాడు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారని మా అమ్మ నన్ను ఎటు వెళ్ళొద్దు, వదినకి కావాల్సినవి ఏమన్నా ఉంటే చూసుకో అని రిక్వెస్ట్ చేసి ఆపేసింది. ఏంటి
ఇక్కడికి వచ్చారా? అక్కడికి వచ్చింది సరిపోలేదా? నాకు అర్థం కాలేదు దివి, ఏమంటున్నావు నువ్వు? ఎవరిని తీసుకొచ్చారో నువ్వేమన్నా చెప్పగలవా శ్రీజ? ఎవరిని తీసుకొస్తారే, కొంచెం అర్థమయ్యేలా మాట్లాడు. దివ్య శ్రీజతో దివ్యాన్ష్ పరిణితుల గురించి చెప్పొద్దు అనుకుంది. ఏం లేదు, మీ అన్న మొన్న మా పెళ్ళికి వచ్చాడు, అది కూడా వాళ్ళ ఆవిడతో. ఏంటి, వాడు నీ పెళ్ళికి వచ్చాడా? అది కూడా తన భార్యతో? ఆగు, ఇంటికి వెళ్ళగానే వాడి సంగతి చెప్తా. ఏమనుకుంటున్నాడు అసలు? హలో మేడం, నువ్వు మళ్ళీ కొత్తగా ఏం సృష్టించుకో ప్లీజ్. అయినా నువ్వు అంత షాక్ ఎందుకు అవుతున్నావు? లేదులే కానీ, ఇంతకి దీని గురించి మీ బావతో ఏమైనా చెప్పావా? అసలే మీ బావ దగ్గర నీ కడుపులో ఏమీ దాగదు. లేదు, ఇంకా చెప్పలేదు. ఇంతలో శ్రీజ ఫోన్ రింగ్ అయింది. దాంతో సారీ దివి, నేను ఈ ఫోన్ ఆన్సర్ చేయాలి. అంటూ పక్కకు వెళ్తుంది. తాను వెళ్ళగానే దివ్య ఆలోచనలో పడుతుంది. బావకి ప్రతీక్ గురించి ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా సారీ దివి, మా అత్తగారు కాల్ చేశారు అర్జెంటుగా రమ్మని. నేను బయలుదేరాలి. అండ్ జాగ్రత్త. నాకెందుకో నువ్వు ఆ విషయం మీ బాబుతో చెప్పకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. అయినా చెప్పాలనిపిస్తే ఇక నీ ఇష్టం. బాయ్ దివి. దివ్య తనలో తాను ఆలోచించుకుంటూ అక్కడే నిల్చుంది. కాసేపటికి దివ్యని అంజలి పిలుస్తుంది. దాంతో దివ్య కిందకి వెళ్ళింది. కిందకి వెళ్ళగానే దివి, బావ ఎక్కడమ్మా? ఇప్పుడు అనగా పిలిచా, ఇప్పటిదాకా రాలేదే, పైనే ఉన్నాడా? అదేంటి మామయ్య, బావ అప్పుడే మీరు పిలిచారు అని చెప్పగానే కిందకి వచ్చాడుగా, ఇప్పటిదాకా రాలేదా? అలా అని ఇల్లంతా వెతుకుతుంది. కానీ అన్ష్ ఎక్కడా కనబడడు. సర్లే, వదిన పిలిచిందిగా, తన దగ్గరకు వెళ్దామని వెళ్తుంది. ఏంటి దివి, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఎప్పుడు అనగా పిలిచా? నేనెక్కడికి వెళ్ళానమ్మా, మనిషి ఎక్కడికి వెళ్ళుంటాడా అని ఇల్లంతా చూసి వచ్చా. అదేంటి, నువ్వు శ్రీజని ఇంటి దగ్గర దింపడానికి పంపేవేమో అనుకున్నానే. లేదే, నీకెందుకు అలా అనిపించింది వదినా? అవునా, అంటే శ్రీజతో కలిసి బయటికి వెళ్ళాడుగా, అందుకే అలా అనుకున్నాలే. అలాగా, సరే. అంటూ పక్కకు వెళ్తుంది. బయటకి వచ్చి వరండాలో కూర్చొని బావ అసలు కిందకి రాలేదని మామయ్య అన్నారు. వదినేమో బావ శ్రీజతో కలిసి బయటికి వెళ్ళాడని చెప్పింది. కొంప తీసి బావ అసలు కిందకి రాకుండా పైనే ఉండి మా ఇద్దరి మాటలు వినుంటాడా అన్న డౌట్ వచ్చింది దివ్యకి. ఇటుపక్క అంజలి అన్నదే నిజమైంది. అన్ష్ నిజంగానే శ్రీజని దింపడానికి తనతోనే వెళ్ళాడు. వాళ్ళిద్దరూ కారులో వెళ్తుండగా అన్ష్ కారు సైడ్కి ఆపాడు. ఏమైంది దివ్యాంష్? నేను నీ దగ్గర నుంచి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నా. హా? నా దగ్గర దేని గురించి? దివ్య ఈ పెళ్లి ఇష్టంగానే చేసుకుందా? చెప్పు శ్రీజ. అదేంటి అలా అడుగుతున్నావు? దివికి చిన్నప్పటి నుంచి నువ్వంటే ఇష్టం కదా, నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? అబద్ధాలు ఆడకు శ్రీజ, అది చిన్నప్పటి విషయం. మధ్యలో మా మధ్య సరిగ్గా మాటలేవన్న విషయం నీకు కూడా తెలిసే ఉంటుంది. ఏమో, నాకైతే సరిగ్గా తెలియదు. అవునా, సరే అయితే ఇది చెప్పు. ఇందాక మీరిద్దరూ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తప్పించుకోవడానికి ప్రయత్నించుకో, నేనంతా విన్నాను. పెళ్ళి ఇష్టంగా చేసుకుందో లేదో నాకు నిజంగా తెలియదు దివ్యాంష్. సరే, ఆ విషయం వదిలే. నేను అడుగుతుంది, ఇందాక మీ ఇద్దరు టెర్రస్ పైన ఎవరి గురించి మాట్లాడుకున్నారు అని. మీ అన్నయ్య అన్నావు, నీ వల్ల అన్నావు. మీ అన్నయ్య అంటే మీ అన్నయ్య లేక నీ కజిన్ ప్రతీక? సైలెంట్గా తలదించుకొని తనలో తాను వామ్మో శ్రీజ, నువ్వు అయిపోయావు. ఏం చెప్పాలి ఇప్పుడు? ఏది చెప్పినా ముందు నన్నే వేసుకుంటాడు. పోనీ ప్రతీకే అని చెప్పేస్తే ఏదైతే అదైంది, చెప్పేద్దాం. అయిపోయిందా మనసులో చేస్తున్న క్యాలిక్యులేషన్? ఇప్పుడు మాట్లాడతావా ఇంకా? హా, ప్రతీకే. కానీ ముందు నుంచి దివ్యకి నువ్వంటేనే చాలా ఇష్టం. ఆ విషయం నీకు తెలుసుగా. కానీ మన ఇంటర్ తర్వాత నీలో వచ్చిన చేంజ్ దివ్య చేంజ్కి కూడా కారణం అయ్యింది. మళ్ళీ మార్పు అన్న పదం వినగానే పట్టలేనంత కోపం వచ్చింది అన్ష్కి. అసలు మీ అమ్మాయిలు ఇంతేనా? ఏది ఉన్నది ఉన్నట్టుగా చెప్పరా? అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి ఆ మార్పు అనే పదం పట్టుకొని నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు? దివ్యాంష్కు కోపం వచ్చేసిందని అర్థమై శ్రీజ వెంటనే అలా కాదు, అంటే ఏం లేదు. దివ్య ప్రతీక్ మీ పెళ్లికి ముందు అంటే తన బీటెక్ నుంచి ప్రేమించుకున్నారు. కానీ ఎందుకు విడిపోయారో నాకు సరైన కారణం తెలీదు, అంతే. థ్యాంక్ యూ ఫర్ డ్రాపింగ్ మీ.
ఆ మాట వినటంతోనే దివ్యాంశ్ షాక్ అవుతాడు. అప్పుడే అంష్కు రోడ్డుకి అటువైపు నుంచి వస్తున్న ప్రతీక్ కనబడతాడు. ప్రతీక్ని చూడగానే అంశుకు కోపంతో కూడిన ఒక రకమైన ఫీల్ వస్తుంది. ప్రతీక్ దగ్గరకు వెళ్దామని ఒక అడుగు వేసేలోపే తన ఫోన్ రింగ్ అవుతుంది. ప్రతీక్ వైపు చూస్తూ ఎవరు అన్నది చూడకుండానే కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు? దివ్యకి కోపం వస్తుంది. కనీసం కాంటాక్ట్ కూడా సేవ్ చేసుకోలేదా అనుకొని, నేను దివ్యాని అంష్. నిన్ను అమ్మ వాళ్ళు తొందరగా ఇంటికి రమ్మంటున్నారు. ఇంటికి రా. అప్పుడే ప్రతీక్ అంష్ని చూస్తాడు. Thank you.